హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ నుంచి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అలాగే ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దామండి. పాలిటెక్నిక్ లెక్చరర్స్కి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేశారు. అలాగే గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించిన బ్రేకప్ వేకెన్సీస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే గ్రూప్ 4కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి నోట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే గెస్టెడ్ కేటగిరీ పోస్ట్కి సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఆ డీటెయిల్స్ ఏంటో క్లియర్గా చూసేద్దాము. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు, గ్రూప్ 4 సర్వీసెస్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ వచ్చేసి 22/4/2024 మనకి వెరిఫికేషన్ అయితే ఉండబోతుందంటూ మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఆ యొక్క హాల్ టికెట్స్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేశారో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్, పాలిటెక్నిక్ లెక్చర్కి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. సో ఇదే అండి, ఇక్కడ 450 మార్క్స్కి కాను హైయెస్ట్ వచ్చేసి 365.700 వచ్చాయండి ఫస్ట్ ర్యాంకర్కి. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ సెర్చ్ బటన్ పైన ఎంటర్ చేసేసి ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ నొక్కారనుకోండి, అప్పుడు మీ యొక్క హాల్ టికెట్ నెంబరు ఉందా లేదా, ఉంటే ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీరు తెలుసుకోవచ్చు. సో ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. చంద్రయాన్ 3 టీంకు అవార్డు. అమెరికా సంస్థ స్పేస్ ఫౌండేషన్ ఇస్రో చంద్రయాన్ 3 మిషన్ బృందానికి 2024 జాన్ ఎల్ జాక్ స్విగర్ట్ జూనియర్ అవార్డును అందించింది. ఈ అవార్డు అంతరిక్ష పరిశోధన ఆవిష్కరణ రంగాలలో అత్యుత్తమ విజయాలను సాధించిన అంతరిక్ష సంస్థలు లేదా కన్సాల్టియాలకు ప్రతి సంవత్సరము అందజేస్తుంది. నెక్స్ట్, విద్యార్థినులకు నెలసరి సెలవులు. చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయము PU 2024-25 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థినులకు గరిష్టంగా 4 నెలసరి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దేశంలోనే మొదటిసారి నెలసరి సెలవులను ప్రకటించింది. అనంతరము హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, గౌహతి విశ్వవిద్యాలయము, తేజ్పూర్ విశ్వవిద్యాలయం కూడా సెలవులు ప్రకటించినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్, QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024 సంవత్సరానికి క్వారెల్లీ సైమన్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అంతర్జాతీయంగా 20వ ర్యాంకుతో మన దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. IIM అహ్మదాబాద్ 25వ స్థానంలో నిలిచింది. మన దేశానికి చెందిన 69 విద్యా సంస్థలు QS ర్యాంకుల్లో స్థానం సంపాదించాయి. గతేడాది ఈ సంఖ్య 66 మాత్రమే ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో ELF సౌకర్యము. జమ్మూ కాశ్మీర్లో అత్యవసర ల్యాండింగ్ సౌకర్యము ELF అందుబాటులోకి వచ్చింది. దీంతో ELF అందుబాటులోకి తెచ్చిన మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ గుర్తింపు పొందింది. నెక్స్ట్, తెలంగాణ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఫణిగిరిలో పురాతన నాణేలు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన ఇమేజ్ చూడవచ్చు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలోని బౌద్ధ క్షేత్రంలో జరిగిన త్రవ్వకాల్లో భారీగా పురాతన నాణేలు బయటపడ్డాయి. అందులో 3730 సీసపు నాణేలు ఉన్నాయని, ఆ సీసపు నాణేలు ఇక్ష్వాకుల కాలం నాటివిగా గుర్తించారు. ఒకే చోట ఇంత పెద్ద మొత్తంలో నాణేలు దొరకడం ఇదే తొలిసారి. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బిటండి. రోదసీలోకి రష్యా అంగారా A5. చంద్రమండల యాత్రకు గూఢచారి కమ్యూనికేషన్ ఉపగ్రహాల ప్రయోగానికి ఉద్దేశించిన భారీ రాకెట్ అంగారా A5ను రష్యా విజయవంతంగా కక్షలోకి పంపింది. 2 సార్లు సాంకేతిక సమస్యలతో వాయిదా పడిన రాకెట్ ప్రయోగము 3వసారి విజయవంతంగా నింగికి ఎగిసింది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. బ్రిటన్ కరెన్సీపై కింగ్ చార్లెస్ III చిత్రము. ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పానండి, ఎవరైనా చూడని వాళ్ళ కోసం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బ్రిటన్ పరిధిలోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కరెన్సీ నోట్లపై 1960 నుంచి ఎలిజబెత్ రాణి II చిత్రము, ప్రస్తుత రాజు చార్లెస్ III చిత్రాన్ని నోట్లపై ముద్రించనున్నారు. అంటే ఎలిజబెత్ రాణి II చిత్రం స్థానంలో ప్రస్తుత రాజు చార్లెస్ III చిత్రాన్ని నోట్లపై ముద్రించారు. ఈ ఏడాది జూన్ 5 నుంచి కొత్త నోట్లు చలామణిలోకి వస్తాయి. అండ్ వృద్ధిలో భారత వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF సవరించింది. 2024లో భారత్ 6.8% వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. చైనా 4.6% వృద్ధిని నమోదు చేయవచ్చని IMF పేర్కొంది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు. ఇరాన్ ఇజ్రాయెల్పై డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడింది.
ఇప్పటికే హమాస్పై దాడులతో అట్టుడుకుతున్నటువంటి పశ్చిమాసియాలో మరింత అగ్గిరాజేసింది. ఇరాన్ ప్రయోగించిన వాటిలో 99% డ్రోన్లు, క్షిపణులను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ల సాయంతో ఆ దేశము సమర్థంగా నేల కూల్చింది. నెక్స్ట్ స్పోర్ట్స్ బిట్స్ చూద్దాము. జపనీస్ గ్రాండ్ ప్రీ విజేత ఫార్ములా 1 డిఫెండింగ్ ఛాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ జపనీస్ గ్రాండ్ ప్రీలో విజేతగా నిలిచాడు. పీరెజ్, సెయింట్ వరుసగా 2-3 స్థానాల్లో నిలిచారు. ప్రపంచ ఛాంపియన్షిప్ పట్టికలో వెర్స్టాపెన్ 77 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. స్వర్ణం గెలిస్తే 41.60 లక్షలు. ప్యారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో 48 విభాగాల్లో ప్రైజ్ మనీ అందించనున్నట్లు ప్రపంచ అథ్లెటిక్స్ వెల్లడించింది. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ నుంచి స్వర్ణంతో పాటు రజత, కాంస్య పథక విజేతలకు నగదు బహుమతులు ఇస్తామని పేర్కొంది. గోల్డ్ మెడల్స్ గెలిచే క్రీడాకారులకు ఒక్కొక్కరికి సుమారు 41.60 లక్షల ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు. నెక్స్ట్ వ్యక్తులకు సంబంధించినటువంటి బిట్స్ అండి. డాక్టర్ పావులూరి సుబ్బారావుకి అవార్డు అయితే రావడం జరిగింది. ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది. సాక్షి మాలిక్ సంబంధించిన వివరాలు చూద్దాము. టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతులైనటువంటి వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మాలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. 2016 ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన సాక్షి ఆ ఘనత సాధించిన ఏకైక మహిళా రెజ్లర్గా కొనసాగుతోంది. ఇక గోపీచంద్ తోటకూరకు సంబంధించినటువంటి బిట్ కూడా చూసామండి. నెక్స్ట్ చూద్దాము. జువాన్ విసెంటి పెరేజ్ మోరా 114 సంవత్సరాల వయస్సులో వెనిజులాకు చెందినటువంటి జువాన్ విసెంటి పెరేజ్ మోరా మరణించారు. ఈయన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం ఆయన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి. ఆయనకు 11 మంది పిల్లలు, 41 మంది మనవలు, 18 మంది ముని మనవలు ఉన్నారు. ఇక నెక్స్ట్ బెర్నాల్డ్ ఆర్నాల్డ్ అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2024 సంపన్నుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ లిస్టులో ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ సంస్థ LVMH బెర్నాల్డ్ ఆర్నాల్డ్ కుటుంబము $233 బిలియన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఎలాన్ మస్క్ $195 బిలియన్ రెండవ స్థానంలో ఉండగా ముఖేష్ అంబానీ $116 బిలియన్ 9వ స్థానంలో నిలిచారు. ఇక నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న వారికి ఒక మంచి అండ్ మోటివేషన్ అండ్ అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ లాగా మీకు ఇక్కడ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది వెలుగు న్యూస్ పేపర్లో. దీని PDF లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదవండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.